సో ప్రీవియస్గా మనం డీప్ లెర్నింగ్ గురించి డిస్కస్ చేసాం. డీప్ లెర్నింగ్లో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి, లైక్ డీప్ లెర్నింగ్ ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో ఆల్గోరిథం బేసిక్స్ ఏమేమి ఉంటాయి, రెసిప్టాన్ అంటే ఏమి, మనం ఆప్టిమైజర్స్ గురించి డిస్కస్ చేసాం, అదే యాక్టివేషన్ ఫంక్షన్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో దాంట్లో టైప్స్ అన్ని అవి కూడా డిస్కస్ చేసాం. సో ఈరోజు టాపిక్ వచ్చి ఈరోజు టాపిక్ వచ్చి ఏఎన్ఎన్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. సో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ఈజ్ లైక్ ఇది ఎందుకు యూస్ చేస్తారంటే, ఇది స్ట్రక్చర్డ్ ఫార్మాట్, లైక్ హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఉంటుందో దీనిలో న్యూరల్ నెట్వర్క్స్ కూడా అలానే ఉంటాయి రిప్రజెంటేషన్స్. ఓకేనా, ఇది మల్టీ లేయర్ న్యూరల్ నెట్వర్క్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మల్టీ లేయర్ న్యూరల్ నెట్వర్క్. ఇక్కడ న్యూరాన్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూరాన్. ఆ న్యూరాన్ ఏమంటారంటే, ఆ న్యూరాన్ని మనము ఇంటర్ కనెక్షన్ అంటే లేయర్స్, ఇన్పుట్ లేయర్ నుంచి హిడెన్ లేయర్కి, హిడెన్ లేయర్ నుంచి అవుట్పుట్ లేయర్కి డేటా కనెక్షన్ చేస్తాయి కదా, ఆ కనెక్షన్ పార్ట్ ఉంటుంది చూడు, దాన్ని న్యూరాన్ అన్న అంటారు, లేదంటే యూనిట్ అన్న అంటారు. న్యూరాన్ అన్న, యూనిట్ అన్న. ఇంప్లిమెంటేషన్లో యూనిట్స్ ఈక్వల్స్ టు 10, యూనిట్ ఈక్వల్స్ టు 8 అని మెన్షన్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తుందంటే 8 న్యూరాన్స్ అనేటివి ఫిల్ చేస్తున్నట్లు. ఓకేనా. సో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ఇలా ఉంటుంది. సో ఇన్పుట్ డేటా, హిడెన్ లేయర్స్, అవుట్పుట్ లేయర్స్, ఇన్పుట్ లేయర్, హిడెన్ లేయర్స్, అవుట్పుట్ లేయర్స్, ఎన్ నెంబర్ ఆఫ్ మనకి తెలుసు. ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఇవి న్యూరాన్ అండ్ యూనిట్. ఓకేనా, న్యూరాన్ అని. సో అప్లికేషన్స్ నుంచి మాట్లాడితే ఇమేజ్ రికగ్నైజేషన్లో వర్క్ అవుతుంది, స్పీచ్ రికగ్నైజేషన్లో వర్క్ అవుతుంది, రికమెండేషన్ సిస్టంలో కూడా మనం ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో దీంట్లో అడ్వాంటేజెస్ అంటే నాన్ లీనియర్ మోడల్స్ని బిల్డ్ చేస్తున్నాం. లీనియర్ కాకుండా నాన్ లీనియర్ మోడల్స్ ఉంటాయి, డేటా, నాన్ లీనియర్ డేటా, ఆ డేటా మీద మోడలింగ్ బిల్డ్ చేస్తుంది. రన్నింగ్ అండ్ అడాప్టివ్, ప్యారలల్ వర్కింగ్ అనమాట. ఇది చాలా అంటే ప్యారలల్గా రెండు పనులు ఒకటిసారి చేయగలుగుతారు. మల్టిపుల్ లైక్ ప్యారలల్. రోబోట్నెస్, ఫ్యూచర్ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది. బట్ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా కావాలి ట్రైన్ చేయాలంటే. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, ఇది బ్లాక్ బాక్స్ నేచర్, మనకి లోపల ఎలా ఉంటుందో కనపడదు. కాంపిటీషన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, డబ్బులు ఎక్కువ అవుతుంది, ఓవర్ ఫిట్టింగ్కి లీడ్ అవుతుంది. ఓకేనా. ఇది ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ఒక ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది దీని థింగ్స్. సో ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఏమేమి పాయింట్స్ రాస్తాను. సో ఇంపోర్ట్ NumPy as pandas, input pandas as PD, MATLAB. So from sklearn import preprocessing, from sklearn dot preprocessing import standard scalar, from sklearn dot model selection import time test script. అవన్నీ మామూలే కదా, ఇవన్నీ మనం చేసినట్టు మిషన్ లెర్నింగ్ చేసాం. ఇప్పుడు డీప్ లెర్నింగ్ చూడండి. ఫ్రమ్ కెరాస్ డాట్ లేయర్స్, లేయర్స్ ఏదైనా డిజైన్ చేయాలి. ఇన్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్, ఇన్పుట్, డెన్సర్, బ్యాచ్ నార్మలైజేషన్, డ్రాప్ అవుట్. ఓకే, బ్యాచ్ నార్మలైజేషన్, డెన్సర్, డ్రాప్ అవుట్. నెక్స్ట్ వచ్చి ఫ్రమ్ కెరాస్ మోడల్స్ ఇంపోర్ట్ సీక్వెన్షియల్ మోడల్. ఇవి ఎందుకు యూస్ అయితే నేను చెప్తాను. సో ఫ్రమ్ కెరాస్ యూటిల్స్ ఇంటూ ఇంపోర్ట్ టు ది కేటగిరీస్, కాల్ బ్యాక్స్ ఇవన్నీ అవసరం లేదు థింగ్స్. సో హార్ట్ ఫెయిల్యూర్ ప్రొటెక్షన్ డేటా అని తీసుకున్నా, న్యూమరిక్ డేటా అనేది తీసుకొని సో డేటా డాట్ ఇన్ఫో బేస్ ఇంకంతే, అదే ప్రాసెస్ మనం ఆడ ఏం చేస్తాం. బట్ ఇక్కడ ఆల్గరిథం మారుస్తాం అంతే. సో అవే కాలమ్స్ని యాక్సెస్ చేస్తాం చూడు, అవే విజువలైజేషన్ అయినా థింగ్స్ అన్ని ఏం చేంజ్ అవ్వవు, సేమ్ కామన్గానే యూజ్ చేస్తాం. ఎక్కడ చేంజ్ వస్తుందంటే, సో స్టాండర్డ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత స్టాండర్డ్ నేను వాల్యూస్ని రెడ్యూస్ చేస్తాను కదా, స్టాండర్డ్ స్కేలార్ తీసుకుని అవ్వదు కాబట్టి స్టాండర్డ్ స్కేలార్ తీసుకొని డేటాను రెడ్యూస్ చేస్తాం. రెడ్యూస్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ చేయాల్సిన టైం టెస్ట్ స్ప్లిట్ వరకు సేమ్, ఇక్కడ నుంచి మారుతారు చూడు. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఈ పాయింట్స్ అవసరం లేదు, కిందికి ఇక్కడ. సో ఫస్ట్ ఇన్షియలైజ్ ద న్యూరల్ నెట్వర్క్ ఇన్షియలైజ్ చేయాలంటే మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేసి సీక్వెన్షియల్ అని చెప్పి ఆన్ చేయాలి. స్టార్టింగ్ విత్ సీక్వెన్షియల్,
ఆ సీక్వెన్షియల్ అని మెన్షన్ చేసామంటే ఇక్కడ న్యూరల్ నెట్వర్క్ స్టార్ట్ అవుతుంది అని మీనింగ్. ఇక్కడ న్యూరల్ నెట్వర్క్ స్టార్ట్ అవుతుంది అని మీనింగ్. సో దాని కింద లేయర్స్. ఇప్పుడు నేను లేయర్స్ చేస్తున్నాను. నిన్న మనం చదివిన యాక్టివేషన్ ఫంక్షన్స్ అన్నీ ఇక్కడే వస్తాయి. లేయర్స్లో మోడల్ డాట్ మోడల్లోనే కదా సీక్వెన్స్ ఉన్నాయి కదా, మోడల్లో ఉంది సీక్వెన్స్ డేటా ఎక్కడ స్టోర్ అయింది మోడల్ డాట్ యాడ్ డెన్సర్ అంటే లేయర్ డెన్సర్ యూనిట్స్ ఈక్వల్స్ టు 16 యూనిట్స్ అంటే న్యూరాన్స్ 16 న్యూరాన్స్. కర్నల్ ఇన్స్లైజర్ యూనిఫామ్గా ఇన్స్లైజ్ అవ్వాలి డేటా. యాక్టివేషన్ ఫంక్షన్ అంతే, జస్ట్ ఒక్క వర్డ్ యాక్టివేషన్ ఫంక్షన్ వేరే అంతే. సో దాని పక్కన చూడు ఇన్పుట్ డైమెన్షన్ ఈక్వల్స్ టు 12. ఈ డేటాను ఎన్ని డైమెన్షన్ లాగా ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నావు? 12 డైమెన్షన్స్లో ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నాం. సో ఇవన్నీ ఇవ్వచ్చు. ఫస్ట్ లేయర్కి ఒకటే మనము ఇన్పుట్ డేటా అనేది రిప్రజెంట్ చేస్తాం. ఓన్లీ ఫర్ ఫస్ట్ లేయర్కి ఒకటే ఇన్పుట్ డేటా అనేది రిప్రజెంట్ చేస్తాం. దాని కింద చూడు ఇంకొకటి మోడల్ డాట్ యాడ్ డెన్సర్ మెన్షన్ చేసినామంటే లేయర్ స్టార్ట్ చేస్తున్నాం. యూనిట్ ఈక్వల్స్ టు 8, కర్నల్ ఇన్స్లైజర్ ఈక్వల్స్ టు యూనిఫామ్ అని ఉండాలి. యాక్టివేషన్ ఫంక్షన్ ఈక్వల్స్ టు రేల్. అంతేనా? అంతే కదా. యాక్టివేషన్ ఫంక్షన్ ఈక్వల్స్ టు రేల్. కింద మోడల్ డాట్ డ్రాప్ అవుట్ అంటే సింపుల్గా ఇన్ కేస్ నీకు ఎక్కడైనా డేటాలో లీకేజ్ జరుగుతుంది, అది వద్దు అనుకున్నప్పుడు ర్యాండమ్గా తీసేస్తాం. డేటా లీకేజెస్ ఉంటాయి కదా, అవి వద్దు అనుకున్నప్పుడు ర్యాండమ్గా డేటాని మనం రిమూవ్ చేసేస్తాం. అందుకు డ్రాప్ అవుట్ యూజ్ చేస్తాం. ఓకేనా? అది వేరే, ఇది వేరే. ఓకేనా? ఇది ట్రైన్ అయినప్పుడు డెడ్ న్యూరాన్ అని చెప్పాను. అలాంటి న్యూరాన్స్తో మనం పని ఉంటుంది కదా, అలాంటి న్యూరాన్స్ని డ్రాప్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే. సో అలా లేయర్స్ని ఫామ్ చేస్తాం. ఎన్ని లేయర్స్ ఫామ్ చేస్తాం? ఒకటి ఇన్పుట్ లేయరు, 1 2 హిడెన్ లేయర్స్, అవుట్పుట్ లేయర్ చూడు మోడల్ డాట్ యాడ్ డెన్సర్ యూనిట్స్ ఈక్వల్స్ టు 1, కర్నల్ ఇన్స్లైజర్ ఈక్వల్స్ టు యూనిఫామ్, యాక్టివేషన్ ఫంక్షన్ ఈక్వల్స్ టు సిగ్మాయిడ్. నేను ఏం చెప్పాను? అవుట్పుట్ లేయర్లో సిగ్మాయిడ్ సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్ యూజ్ చేయాలని చెప్పాను. సో మనకి తక్కువ ఉన్నాయి కాబట్టి సిగ్మాయిడ్ యూజ్ చేస్తాం. మోర్ దాన్ మల్టిపుల్ క్లాస్ అంటే కేటగిరికల్ అవుట్పుట్స్ వస్తాయి కదా, మోర్ దాన్ 2 మల్టిపుల్, అప్పుడు సాఫ్ట్ మ్యాక్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ అన్ని న్యూమరిక్సే కదా, అందుకే సిగ్మాయిడ్ యూజ్ చేస్తున్నాం అవుట్పుట్లో. అది క్లియరా? కింద చూడు ఫ్రమ్ ఎస్కేఎన్ డాట్ ఆప్టిమైజర్ ఇంపోర్ట్ గ్రేడియంట్ డీసెంట్, స్టోకాస్టిక్ గ్రేడియంట్ డీసెంట్, SGD మర్చిపోయినా, స్టోకాస్టిక్ గ్రేడియంట్ డీసెంట్. అది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మోడల్ డాట్ కంపైల్. మీరు ఇదే ప్రాసెస్ చేయాలి ఆల్రెడీ బిల్ అవ్వాలంటే. మోడల్ డాట్ కంపైల్ ఆప్టిమైజర్ ఈక్వల్స్ టు యాడమ్ ఆప్టిమైజర్ తెలుసా? చెప్పండి, గుర్తుందా? యాడమ్ లాస్ ఈక్వల్స్ టు బైనరీ క్రాస్ ఎంట్రోపీ, అది లాస్ ఫంక్షన్. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మాకు అంటే సింపుల్గా కెరాస్ ఓపెన్ చేస్తే ఈ వెబ్సైట్లో ఇద్దాం లేయర్స్ మనం రాసిన ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటాయి. ఇదో యాడమ్ ఆప్టిమైజర్, ఇదేనా మనం రాసినది. లాస్ ఫంక్షన్స్లో ఇక్కడ ఉంటాయి. లాస్ ఫంక్షన్స్ ఓపెన్ చేస్తే ఇదో బైనరీ క్రాస్ ఎంట్రోపీ, బైనరీ క్రాస్ ఎంట్రోపీ. ఓకేనా? బైనరీ క్రాస్ ఎంట్రోపీ అంటే బైనరీ నెంబర్స్ మీద వర్క్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు యాక్యురసీ. ఈ మ్యాట్రిక్స్లు కూడా ఇక్కడే ఉంటాయి, మీకు కావాలంటే చూసుకోవచ్చు. మ్యాట్రిక్స్ దీని మీద క్లిక్ చేస్తే ఇవన్నీ మ్యాట్రిక్స్, ఇది మ్యాట్రిక్స్ క్లాస్. ఇప్పుడు మనం తీసుకునేది ఈ మ్యాట్రిక్స్. ఇక్కడ ఫంక్షనాలిటీ ఉంటుంది. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే దగ్గర రాశారు. ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే మోడల్ డాట్ కంపైల్ ఆప్టిమైజర్ లాస్ ఫంక్షన్ అండ్ మ్యాట్రిక్స్ ఏమని ఏ దానికి ఈక్వల్ చేయాలనుకున్నా అది ఈక్వల్ చేయొచ్చు. ఓకేనా? సో మ్యాట్రిక్స్ చేసాం, ఇక్కడ వరకు మోడల్ బిల్డ్ చేసాం. ఇప్పుడు మోడల్ని ట్రైన్ చేయాలంటే హిస్టరీ ఈక్వల్స్ టు మోడల్ డాట్ ఫిట్ ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ బ్యాక్ సైజ్ ఈక్వల్స్ టు 32. అంటే డేటా ఎలా వెళ్ళాలి? 32 వెళ్ళాలి బ్యాక్ సైజ్. ఒక బ్యాక్ సైజ్ 32 రికార్డ్స్ వెళ్ళాలి.
ఇక్కడ బ్యాక్ సైజ్ ఈక్వల్స్ టు 32. హిపాక్స్ నేను చెప్పాను ఒక బ్యాక్వర్డ్ ఒక ఫార్వర్డ్ని హిపాక్ అంటారు. హిపాక్స్ ఈక్వల్స్ టు 500. ఓకేనా. కాల్ బ్యాక్స్ ఈక్వల్స్ టు అల్టీ షాప్. ఈ వ్యాలిడేషన్ స్ప్లిట్ ఈక్వల్స్ టు 0.2. అంటే టెస్ట్ చేసి వ్యాలిడేషన్ చేస్తుంది దాని యొక్క స్ప్లిట్ అంటే 20% ఉండాలి అని మీనింగ్. ఓకేనా. సో ఇది రన్ చేస్తుంది, ఇది రన్ చేస్తుంది అప్ టు 6. నేను 6 వచ్చాయి, నేను చేయలేదు, ఎక్కువ ప్రెజర్ పడతాను చేయలేదు. సో ఇక్కడ చూడండి మీకు యాక్యురసీ వస్తుంది, లాస్ ఎంత వచ్చిందో వస్తుంది, వాల్యూ. ఓకే. అండ్ వ్యాలిడేషన్ లాస్, వ్యాలిడేషన్ యాక్యురసీ. సో వ్యాలిడేషన్ యాక్యురసీలో మీన్ ఆఫ్ హిస్టరీ వ్యాలిడేషన్ మీకు 76% వచ్చింది. ఓకేనా. ఇప్పుడు హిస్టరీ డాట్ అండర్ స్కోర్ టీఎఫ్ వ్యాలిడేషన్ లాస్కి మామూలు లాస్కి గ్రాఫ్ వేస్తే, సో ట్రైనింగ్ లాస్, ఇది ట్రైనింగ్ లాస్ జరిగినది, ఇది వ్యాలిడేషన్ లాస్ జరిగింది. డిఫరెన్సెస్ సేమ్ అలానే యాక్యురసీకి అండ్ ప్లాటింగ్ అంటే డిఫరెన్స్ చూసుకోవడానికి ప్లాటింగ్ చేస్తున్నాం. సో మోడల్ ప్రిడిక్షన్స్ చూస్తాం. బై ప్రిడిక్షన్స్ కోసం మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఎక్స్టెస్ ప్రిడిక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0.5%, అంటే థ్రెషోల్డ్ పైన ఉండాలి. 0.5 సెట్ థింగ్స్. ఇవి నువ్వు అప్లై చేసిన కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్, ఇది క్లాసిఫికేషన్ అన్నీ అవే. మధ్యలో మోడల్ ఒక్కటి చూడు, అదొక్కటి చేంజ్ అవుతుంది అంతే. మిషన్ లెర్నింగ్లో మనకి రిక్వైర్మెంట్ ఉన్న మోడల్స్ ఇంపోర్ట్ చేసుకొని చేస్తాం. ఇక్కడ ఇన్పుట్ లేయర్ నువ్వు వేయాలి, డెన్సర్ లేయర్ నువ్వు వేయాలి, ఇంకో డెన్సర్ నీకు ఎన్ని లేయర్స్. సార్ ఆ రెండే పెట్టచ్చు అంటే సరే ఎన్నైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఈజీగా ఉండాలని చెప్పి 2 పెట్టా, నేను 4 అయినా పెట్టుకోవచ్చు, 10 లేయర్లైనా డిజైన్ చేయొచ్చు. అదేనా. సో నువ్వు ఎంత ఎఫిషియెంట్గా ట్రైన్ చేస్తే అంత అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో నేను 2 లేయర్స్ పెట్టింటేనే 76 వచ్చింది, 4 పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది, 5 పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది. యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్లియరా సచిన్ గారు? క్లియర్. సో అది బేసిక్. నెక్స్ట్ CNN కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్. So convolution neural network is also known as NVNet or ConvNet. It has a powerful type of deep learning architecture, basic and first and most important algorithm. పక్కాగా క్వశ్చన్స్ వచ్చే ఆల్గరిథం. ఎంత ఎఫిషియెంట్గా మీరు దీంట్లో పని చేస్తే అంత ఎఫిషియెంట్గా మంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ ఇస్ CNN అంటారు స్టాటిస్టిక్ ఫామ్లో. సో ఇది మనకి డిఫరెంట్ దీంట్లో కూడా న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. కన్వల్యూషన్ న్యూరల్ ఉంటుంది, పోలింగ్ లేయర్ ఉంటుంది, యాక్టివేషన్ లేయర్ ఉంటుంది, ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ ఉంటుంది దీంట్లో. సో ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. ఇన్పుట్ డేటా తీసుకుంటుంది. కన్వల్యూషన్ ఇటు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, పిక్సెల్ సైజుని రెడ్యూస్ చేసుకుంటూ వస్తుంది. ఫస్ట్ హై తీసుకుంటుంది, దాన్ని లోలోకి కన్వర్ట్ చేస్తుంది, మళ్ళీ హై తీసుకుంటుంది. అలా పిక్సెల్ అంటే హై డైమెన్షనాలిటీ నుంచి లో డైమెన్షనాలిటీ కన్వర్ట్ చేసుకుంటూ వచ్చి లాస్ట్లో ఫ్లాట్ అండ్ లేయర్ అని ఉంటుంది. ఫుల్లీ ఫ్లాట్ అండ్ లేయర్ అంటారు. ఆ ఫుల్లీ ఫ్లాట్ అండ్ లేయర్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఉంది, ఏదైనా 2D 3D 4D 5D నుంచి 1D డైమెన్షన్లే కన్వర్ట్ చేయడానికి ఆ ఫ్లాట్ అండ్ లేయర్ యూజ్ చేస్తారు. ఆ ఫ్లాట్ అండ్ లేయర్ అవుట్ సైడ్ ఆఫ్ లేయర్ అంటే ఫ్లాట్ అండ్ లేయర్ ఎండ్లో మనం యూజ్ చేసే సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్. అవుట్ లేయర్ సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్ పిక్సెల్ కదా అందుకు. సో దీని ఆర్కిటెక్చర్ ఇలా వర్క్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు నా దగ్గర 5x5 మ్యాట్రిక్స్. నేను పోలింగ్ ఏదంతా కర్నల్ ఫిల్టర్ అవుట్ ఏదంతా చేస్తున్నా 3x3 మ్యాట్రిక్స్ చేస్తున్నా. ఈ 5 ఫస్ట్ ఈ 3x3 ఇక్కడ ప్లేస్ చేసుకొని ఇక్కడ ఇది క్యాలిక్యులేషన్ చేస్తుంది. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 1x1 1 ఇక్కడ చూడు ఆరో సింబల్స్ ఎలా వచ్చాయి. సో ఈ 3x3 దీంట్లోకి వచ్చి మీకు నీట్గా చెప్పాలంటే ఇన్ని ఓపెన్ చేసే తక్కువ ఉంటుందో లేదా డౌట్. సో ఇప్పుడు ఈ లాస్ట్లో ఉంది కాబట్టి నువ్వు 5x5 కర్నల్ చేసినప్పుడు
5x5 అప్లై చేసినప్పుడు 3x3 ఫిల్టర్ అవుట్ చేస్తున్నావు. 3x3 ఫిల్టర్ అవుట్ చేస్తున్నప్పుడు ఇక్కడ నీకు డేటా ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఇక్కడ వాల్యూ స్టోర్ అవుతుంది. ఇదే 3x3 కొంచెం స్ప్లిట్ చేయి, ఈ కొంచెం ఇది ఈ పాయింట్ వస్తుంది. సో ఈ డేటా క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ స్టోర్ అవుతుంది విడిగా. నెక్స్ట్ ఇలా స్ప్లిట్ చేస్తాం, లాస్ట్కి వస్తుంది ఈ 3x3 ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే ఇది వస్తుంది. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇది మొత్తం అంతా అదే ఆ పక్కన ఉంది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. 1 into 1 0 into 0 0 into 1 1 into 0 0 1 1 1 అది ఫస్ట్ దాని తీసుకుంటే కొంచెం స్ప్లిట్ అయితే దీని పక్కనే దాని పక్కన వస్తుంది. ఇంకో కొంచెం స్ప్లిట్ అయితే యూతలకి వస్తుంది, కిందికి వస్తే మధ్యలో వస్తుంది. అలా స్ప్లిట్ చేసే దాన్ని బట్టి మనకు అంతే. చూడండి 1 into 1 1 0 into 0 0 0 into 1 0 అవన్నీ మల్టిప్లై చేస్తే మీకు అవుట్పుట్ ఎంత 4. ఆ 4 వాల్యూ అక్కడికి వస్తుంది. మల్టిప్లై చేసి అన్ని యాడ్ చేస్తే వాల్యూస్ని అక్కడ మెన్షన్ చేయొచ్చు. వేసుకుంటారే వేసుకుంటూ 5 into 5 మ్యాట్రిక్స్ని 3 into 3 కర్నల్తో డివైడ్ చేసినప్పుడు ఆ కర్నల్ లాస్ట్ పాయింట్లో స్టోర్ అవుతుంది. ఓకే దెన్ సో దీంట్లో అడ్వాంటేజెస్ వచ్చి ఐ యాక్యురేసీ, ఇమేజెస్కి ఎక్కువ బాగా వర్క్ అవుతుంది, వెయిట్ షేరింగ్ బాగుంటుంది, అండ్ మినిమైజింగ్ కాంపిటేషన్ స్పీడ్, యూజెస్ ఆఫ్ నాలెడ్జ్ అక్రాసింగ్ టు ది ఆల్ ది ఇమేజ్ లొకేషన్, మొత్తం అన్ని దానిలో యూజ్ చేసుకుంటే. డిసడ్వాంటేజ్ వచ్చి కాంపిటీషన్ చాలా రిక్వైర్మెంట్, అంటే ప్రాసెసర్ అవన్నీ చాలా ఎక్కువ కాంపిటీషన్ చేయడానికి. ఇది కూడా లార్జ్ డేటా కావాలి, లార్జ్ మెమరీ ఫుట్ప్రింట్ కావాలి. ట్రై టేక్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లైక్ చాలా టైం తీసుకుంటుంది ట్రై చేయడానికి. అప్లికేషన్స్లో ఇమేజెస్, ఫేషియల్ రికగ్నైజేషన్, వీడియో అనాలిసిస్, ఈ కామర్స్ వెబ్సైట్ అనాలిసిస్, రికమెండేషన్ సిస్టమ్ వస్తాయి. ఇవి దీంట్లో వచ్చే థింగ్స్. సో దీంట్లో ఇంప్లిమెంటేషన్ కూడా చూపించేస్తాను. టుమారో ఇంకొక టాపిక్ ఉంటుంది, దాంతో క్లోజ్ చేస్తాను. మళ్ళా ఏ ఉండవు, జస్ట్ నీకు చూపిస్తున్నా కదా లైవ్లోనే కోడ్తో సహా, జస్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి మాత్రమే ప్యాకేజెస్ ఇంకేం పనులు ఇది లోడ్ అవుతుందా కదా, జస్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి మాత్రమే ప్యాకేజెస్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఇది లోడ్ అవ్వదు, స్టాప్ చేసేస్తాం, అది లోడ్ అవ్వట్లేదు సార్ 2 minutes చూసి. సో ప్యాకేజెస్ మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కోడ్ని రాయకోకుండా తగ్గిస్తాం, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కోడ్ రాయకుండా మనకి బెనిఫిట్ అవుతుంది తగ్గించి, అందుకోసం ప్యాకేజ్ యూజ్.
అందుకోసమే మనం ప్యాకేజ్ యూజ్ చేస్తాం, ఇంకేం వేరే దానికి ఏం. నాకన్నా మీరే బెటర్ తెలుసా ఇప్పుడు, మీరే బెటర్. అంటే నేను ప్రాజెక్టులు వర్కౌట్ చేయట్లేదు, మీరు చేస్తున్నారు. అందుకే ప్రాక్టీస్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తే మీకంటూ ఒక ఐడియా వస్తుంది. అన్నిటికీ సేమే కానీ ఆ మోడల్ వర్క్ వచ్చినప్పుడే జస్ట్ Change. దానికి నువ్వు ఫస్ట్ లైబ్రరీస్ ఇంపోర్ట్ చేస్తా, దాని డేటా క్లీనింగ్ చేస్తా, డేటా క్లీన్ ప్రాసెసింగ్ చేస్తా, అందులో సేమ్ అదే ప్రాసెస్ ఇంకా అంతే, ఇంకా సేమ్ ప్రాసెస్. ఓకే దెన్ ఫైన్. అదే ఓపెన్ అవ్వట్లేదు, నేను ఏం చేయాలి చూడు. ఒకేసారి అవ్వాలంటే నెక్స్ట్ టుమారో చెప్తాను.